సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గాయస్ ఈరోజు బ్లాగ్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో హే గైజ్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం చూడవచ్చు 4:40 అవుతుంది. సో మా మమ్మీ అయితే ఈరోజు మళ్ళీ విలేజ్కి వెళ్ళింది గైజ్, ఊళ్ళో ఫంక్షన్ ఉందని. సో మా డాడీ మాత్రం ఇంట్లో ఉండు. సో గైజ్ ఈరోజు అయితే స్పెషల్ ఏంటంటే మార్నింగ్ 12 o'clockకి కరెంట్ పోయింది మధ్యాహ్నం. సో ఇప్పటి వరకు కరెక్ట్ అయితే రాలేదు గైజ్. లంచ్లో స్పెషల్ నాకైతే క్యారెట్ అండ్ కీరా, సో ఆమ్లెట్, ఇంకా మమ్మీ చేసిన చిక్కుడుకాయ కర్రీ, ఇంకా వైట్ రైస్ గైజ్. రాత్రి చేసిన చికెన్ కూడా ఉంది. సో ఫ్రిడ్జ్లో వస్తే మాత్రం కూల్ డ్రింక్స్ అయితే ఎలాంటివి లేవు గైజ్. రాత్రి అయితే 2 స్పెషల్ ఉండే. సో ఈరోజు అయితే చూసాం ఇక. సో హే గైస్, మా పంతులాడు అయితే చిప్స్ ప్యాకెట్ ఎక్కడ మర్చిపోయి వచ్చిండు. వచ్చి నా మీద అబండం వేస్తుండు గైస్, నేను తీసిన అని. సో మా దుకాణంలో కూడా లేదు గైస్, చూడొచ్చు. లేదు మావాడు కావాలని చేస్తుంటే నేను ఏం చేయాలి చెప్పండి గైస్. అక్కడ పైన ఉంది చూడొచ్చు ఫ్యాన్ పక్కన. సో లేదన్నగా నింటలేడు గైస్, ఎందుకు ఇట్లా చేస్తుండే ఏమో. దీనికి ఎక్కడ టైం దొరకలే గైస్. ఇక నాతో నా జీవితంతో ఆడుకోవడమే ఇంకా టైం అయిపోయింది. సో లేదు గైస్, చూడవచ్చు నిజంగా చిప్స్ ప్యాకెట్ ఎక్కడుందో కూడా తెలియదు. సో వాడు చెప్పినా తిన్ననే అయినాడు పంతులాడు. నిజంగా పంతులు నాకు తెలియదు, తీయలేరా నేను, నువ్వే మర్చిపోయినావు. అసలు ప్యాకెటే తీసుకొని రాలేను గైస్. ఇక ప్యాకెటే తీసుకొని రాలేడు, మళ్ళీ నా మీద అబద్ధాలు చెప్తుండు. ఏం చేద్దాం చెప్పండి, మోజులు అవి. లేదు పంతులు లేదన్న చూడండి గైస్, నమ్మకం లేకుండా చేస్తుండంటే ఏం చేద్దాం చెప్పండి. సో పట్టేసుకోండు పంతులాడు, పట్టేసుకోండు. నువ్వు ఫస్ట్ చూస్తావు అనుకున్నారు, అక్కడ అన్నీ చూస్తున్నావు నువ్వు, అది తప్ప ఏం చేద్దాం గైజ్. ఇక దాబెట్టుకుండు మళ్ళా. సో హే గైజ్, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేవరకు 9:15 అవుతుంది. సో గైజ్ వర్షం అయితే పడుతుంది. సో ఇప్పుడే స్టార్ట్ అయింది. నేనైతే ఆల్మోస్ట్ నానిపోయినా గైజ్. సో తినే టైంలో మనకైతే టీవీ చూసి అలవాట్లే. మా మమ్మీ ఊరికి వెళ్ళిందని, సో మా అక్క అయితే బిర్యానీ వేసుకొచ్చింది గైజ్. సో మా మమ్మీ ఊరికి వెళ్తే మాత్రం ఫుల్ పార్టీ మాకు. సో గైజ్ పాయింట్ కూడా నానిపోయింది. మా డాడీ అయితే నాతోనే ఛాలెంజ్ కడుతుంది గైస్, నువ్వు ఒక్కను తినలేవని. తినలేకపోవచ్చు కానీ ట్రై చేద్దాం. సో గైస్, సో లెగ్ పీస్ వచ్చింది నాకైతే. సో మా ఇంట్లో మా అక్క మా డాడీ అయితే సింగిల్ తినేసినారు. సో ఇంకొక సింగిల్ ఉంది. సో మనమైతే తిందామా వద్దా అని ఆలోచిస్తాం గైస్. తిందామా అని వద్దు కాదు, ఫుల్ అంటే ఫుల్ ఆకలి వేస్తుంది. మనమైతే తిన్నీక ట్రై చేద్దాం. మొత్తం అయితే తినడం కష్టమని ప్లస్ ట్రై చేద్దాం గైస్. సో గైస్ మ్యాక్సిమం అయితే తినేసిన. సో ఇంకా కొంచెం ఉంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కదా షాప్కి ఇదే వేసుకొని తినాలి గైస్. నాతోనైతే కాలేదు. సో ఎందుకంటే లెగ్ పీస్ చాలా పెద్దగా ఉంది గైస్, అదే ఒక 1/2 కిలో పైన ఉంది. సో తినే వరకు సగం కడుపు నిండిపోయింది. సో నేనైతే ఛాలెంజ్లో ఓడిపోయినా, మా డాడీ నన్ను తినలేవురా అని. సో పెద్దలు చెప్పిన నిజమైంది గైస్. సో చలో మనమైతే ఫాస్ట్ పడుకో. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై.